సో ఇప్పుడు గర్భం తీసేసాక ఇంకా గైనకల్ ఇష్యూస్కి ఉమెన్కి ఏం రావంటారా? ఓవరీలో ఇంకా రావచ్చు, అక్కడ ఓవరీ ఉందని, ఓవేరియన్ సిస్ట్ అదని రావచ్చు. బట్ వేరే అది ఏం రాదు కదా. ఏం దట్ ప్రాబ్లం ఈస్ ద రీజన్ ఒక అమ్మాయి బిలో 40 ఇయర్స్ ఉన్నారంటే వీ అడ్వైస్ ఫైబ్రాయిడ్కి ఓన్లీ మయోమెక్టమీ. ఓన్లీ ఫైబ్రాయిడ్స్ తీస్తాము, గర్భ వీ కీప్ ఇట్ దేర్. అదే అమ్మాయి ఒక 40-45 దాటిందంటే వీ కౌన్సిల్ దెమ్ టు రిమూవ్ యూట్రస్ బెటర్. ఓకే. సో దట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. ముందని యాక్సెప్టెన్స్ హ్యావ్ సీన్. ఒక 10 years బ్యాక్ విమెన్ యూస్ టు యాక్సెప్ట్ ఈజీలీ. బట్ టుడేస్ విమెన్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ హిస్టెక్టమీ, యూట్రస్ రిమూవల్. దే థింక్ దట్ Why? యూట్రస్ తీస్తే హార్మోన్స్ తీసినలాగా అనిపిస్తుంది. దే ఫీల్ దే ఆర్ లూజింగ్ అ పార్ట్ ఆఫ్ దెమ్ సెల్స్. ఒక ఉమెన్ కి ఒక యూట్రస్ ఉందంటే అది ఒక ఐడెంటిటీ వాళ్ళకి, దట్ షీ ఈస్ అ ఉమెన్ అని. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. సో వీ హ్యావ్ అ కౌన్సిలర్, వీ హ్యావ్ కౌన్సిలింగ్ సెషన్స్, వీ టాక్ టు దెమ్ రిపీటెడ్లీ అండ్ దెన్ వీ డిస్కస్ విత్ ద ఫ్యామిలీ ఆల్సో. అది ఒక కన్క్లూషన్ వస్తే దెన్ వీ డిసైడ్ ఫర్ ఎదర్ హిస్టెక్టమీ ఆర్ మయోమెక్టమీ. ఓకే. Now one important part, I see a lot of fertility patients. ఆ ఫర్టిలిటీ పేషెంట్స్లో చాలామంది నేను ఎండోమెట్రోసిస్ చూస్తాను. నౌ వాట్ హ్యాపెన్స్ నౌ, ఈ ఎండోమెట్రోసిస్ దే హ్యావ్ దిస్ పెయిన్. అండ్ పెయిన్ కదా, డిజీజ్ సివియరిటీకి ఒక్కొక్కసారి సంబంధమే లేదు. కొన్ని మందికి చాలా పెద్ద సిస్ట్ ఉంటుంది, సిమ్టమ్స్ ఉండదు. కొన్ని మంది ఇంత చిన్న సిస్ట్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. సో సమ్టైమ్స్ దెర్ ఇస్ నో కొరిలేషన్. బట్ కమింగ్ టు మేనేజ్మెంట్, ఐడియలీ ఇన్ ఎనీ రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ యూ షుడ్ టెల్ నో టు సర్జరీ. ఓకే. సర్జరీ చేయించుకుంటే ఓన్లీ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అక్కడ వాళ్ళకి ఏమవుతుంది, అక్కడ ఎండోమెట్రోసిస్ అదే అన్ని చోట్ల అది స్పిల్ అవుతుంది, బ్యాక్ ఫ్లో బ్లడ్ అయ్యి, అండ్ మెజారిటీ అక్కడ ఓవరీ పైన డిపాజిట్ అవుతుంది. నో యూజువలీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసినప్పుడు వాళ్ళు అక్కడ అదన్నీ బర్న్ చేస్తారు. బర్న్ చేసి ఉన్న సిస్ట్, ఓవరీలో ఉన్న సిస్ట్ వాళ్ళు తీసినప్పుడు ఓవరీలో చాలా ఎగ్స్ ఉంటుంది. ఎగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ముందు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసము. సో ఇట్లాంటి సర్జరీ చేసి అదిని బర్న్ చేసి సిస్ట్ తీసినప్పుడు ఎగ్స్ అన్ని తగ్గిపోతుంది. ఓకే. సో ముందు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వడానికి అవకాశం తగ్గుతుంది, బికాస్ దే లూజ్ దర్ ఎగ్స్. సో ఫర్టిలిటీ ఒక టెస్ట్ ఉంది, AMH అని, టు నో దర్ ఎగ్ కౌంట్. సో ఇఫ్ యూ లుక్ అట్ ప్రీ సర్జరీ అండ్ అమ్మాయి వాళ్ళు సర్జరీ చేయించుకొని వస్తారు కదా, AMH చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్. అండ్ ఫైనల్లీ మేము IVF చేస్తాం కదా, IVFలోనూ వాళ్ళకి ఎక్కువ ఎగ్స్ రాదు, దే డోంట్ గెట్ మంచి ఎంబ్రోస్ రాదు, దే ఎండ్ అప్ ఫెయిలింగ్ దర్ IVF. So any patient with endometriosis, I would tell never go for surgery. Surgery should be the last resort. Okay. Because today we have got lot of medicines for pain relief. Medical management చాలా మంచి medicines ఉన్నాయి ఇప్పుడు, which is going to take care of disease. అక్కడ burden తగ్గుతుంది, pain relief అవుతుంది. So there is no need for surgery at all for endometriosis.